తీసుకురావాలని ఇవాళ అన్ని రకాలుగా మేము ప్రయత్నం చేస్తుంటే ఈ ప్రయత్నంలో భాగంగా మేము నిరంతరం శ్రమిస్తుంటే మా మీద కుట్రలు చేసి ఇవాళ ఎట్లయినా ఓడించాలని బీఆర్ఎస్ వాళ్ళు బయలుదేరారు. సరే, బీఆర్ఎస్ వాళ్ళకంటే అసూయ, ద్వేషము, అక్కసు, కడుపు మంట ఉన్నాయి. ఎందుకంటే వాళ్ళ కుర్చీ మనం గుంజుకున్నాం. వాళ్ళ కుర్చీలో కేటీఆర్ కూర్చోవాల్సిన కుర్చీలో శ్రీధర్ బాబు గారు కూర్చున్నారు, హరీష్ రావు గారు కూర్చోవాల్సిన కుర్చీలో ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కూర్చున్నారు, చంద్రశేఖరరావు కూర్చోవాల్సిన కుర్చీలో రేవంత్ రెడ్డి కూర్చున్నారు, కవితమ్మ కూర్చోవాల్సిన కుర్చీలో మా సీతక్క కూర్చున్నది, వాళ్ళతోని ఉన్న కొప్పుల ఈశ్వర్ కూర్చోవాల్సిన కుర్చీలో మా లక్ష్మణ్ కూర్చున్నాడు, వాళ్ళ మన్నటి వరకు వాళ్ళతో అంటగాగిన ఈటల రాజేందర్ కుర్చీలో మా పొన్నం ప్రభాకర్ కూర్చున్నాడు. అందుకే వాళ్ళ కడుపులో మంట, మన మీద అక్కసు, మన మీద ద్వేషం, అసూయ వెళ్ళగక్కుతున్నారు. పార్లమెంటులో కుమ్ముక్కై కాంగ్రెస్ను దెబ్బతీయాలని బీజేపీని 8 సీట్లు గెలిపించారు. ఇవాళ మళ్ళీ అదే కుట్ర కుతంత్రాలతోని బీఆర్ఎస్ వాళ్ళు బీజేపీని గెలిపించడానికి చీకటి ఒప్పందం చేస్తున్నారు. నేను అడుగుతున్న మిత్రులారా, ప్రభుత్వం ఉన్నన్ని రోజులు ఢిల్లీకి పోయేదే లేదు, ఢిల్లీ వాళ్ళు నిధులు అడిగేదే లేదు అన్నారు. బాగానే ఉంది. నిన్న మొన్న కేటీఆర్, హరీష్ వరుసగా ఢిల్లీకి పోతురు, రాష్ట్రానికి నిధులు ఇవ్వమంటారు. ప్రభుత్వం మనది ఉంటే ప్రభుత్వానికి తెలవకుండా దేనికి నిధులు అడుగుతుర్రా వీళ్ళు? పోయి చీకట్ల కాళ్ళు పట్టుకొని పొద్దటి పూటనేమో కాగితం ఇచ్చి ఫోటోలు దిగుతారు. ఎందుకంటే ఈ సంగతి బయట పడితే ఈ గూడు పుట అని తెలంగాణ ప్రజలకు అర్థమవుతుందని. ఇవాళ వీళ్ళు ఈ విధంగా కుట్రలు చేస్తూ ఇవాళ పట్టభద్రులు చదువుకున్న వాళ్ళకి ఇది. మరి రైతుల గురించి నేను అడగదలుచుకున్నా. 2014లో ₹1,00,000 రుణమాఫీ అన్నాడు, 4 విడతలు అన్నాడు, మిత్తి నేనే కడతా అన్నాడు. లాస్ట్కు మొత్తం అప్పుల కుప్పై తడిసి మోపడై రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారు. 2018లో మళ్ళీ అదే మాట మాట్లాడి, కానీ 2023 వరకు ఆయన చెల్లించింది 11,000 అయితే 11,000 కోట్లు అయితే 8,500 కోట్లు మిత్తికే పోయినాయి. అస్సలు కట్టింది 3,500 కోట్లు. కానీ ఈరోజు ఇచ్చిన మాట ప్రకారం 25,50,000 రైతు కుటుంబాలకు 21,000 కోట్ల రూపాయలు మొదటి సంవత్సరంలోనే రైతు రుణమాఫీ చేసి రైతుల రుణం తీర్చుకున్న పార్టీ ప్రభుత్వం మనది. ఇవాళ నేను అడుగుతున్న ఈ కరీంనగర్ గడ్డ మీద నుంచి తెలంగాణ రైతాంగాన్ని 25,50,000 రైతాంగ కుటుంబాలకు 21,000 కోట్ల